హాయ్ గైస్, వెల్కమ్ టు ద సన్ టారో. ఈరోజు నేను మీ ముందుకి మళ్ళీ ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే షుడ్ యూ వెయిట్ ఆర్ మూవ్ ఆన్, అంటే మీరు వెయిట్ చేయాలా మీ వ్యక్తి కోసం, లేదంటే మీరు మూవ్ ఆన్ అయిపోవాలా. సో ఈ రీడింగ్ వచ్చి 2 పైల్స్ పెట్టాను, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అనమాట. సో మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలియదు అనుకుంటే ఇంట్యూటివ్గా ఈ 2 పైల్స్లోని ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. 2 రకాల సీషల్స్ పెడుతున్నాను. సో ఈ 2 సీషల్స్లో మీకు ఏది బాగా ఇంట్యూటివ్లీ అట్రాక్ట్ అవుతే కనుక అది మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ 2 పైల్స్లోని మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో పైల్ నెంబర్ 1 వచ్చేసి, ఒకవేళ మీ బర్త్డే 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 అయితే కనుక ఈ రీడింగ్ మీకోసం పైల్ నెంబర్ 1. ఇంకా పైల్ నెంబర్ 2 వచ్చేసి, ఒకవేళ మీ బర్త్డే 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31 అయితే ఇది మీకోసం పైల్ నెంబర్ 2. సో మీరు ఒకవేళ మీ బర్త్డే తెలియకపోతే మీరు యూ కెన్ పాజ్ ద వీడియో, పాజ్ చేసి మెడిటేట్ చేసి మీరు ఒక పైల్ సెలెక్ట్ చేసుకోండి ఇంట్యూటివ్గా. దెన్ వి విల్ స్టార్ట్ ద రీడింగ్. ఓకేనా. సో ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఏది రెజినేట్ అయితే అవి మాత్రమే మెసేజెస్ తీసుకోండి. అన్ని మెసేజెస్ మీకు రెజినేట్ అవుతాయని గ్యారంటీ లేదు, ఎందుకంటే ఇది చాలామంది చూస్తుంటారు కాబట్టి ఇది కలెక్టివ్ ఎనర్జీ. ఒకవేళ మీకు పర్సనల్గా మీ సిట్యువేషన్ కోసం ఏమైనా తీసుకోవాలంటే రీడింగ్ తీసుకోండి. నా నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు, దానిలో వాట్సాప్ చేస్తే నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. నో కాల్స్ ప్లీజ్. చాలామంది కాల్స్ చేస్తున్నారు, కాల్స్ ఆర్ నాట్ అలౌడ్. మీరు ఒకవేళ మీకు రీడింగ్ కావాలంటే మెసేజ్ పెట్టండి, నేను రిప్లై చేస్తాను. ఒకవేళ మీకు ఫోన్లో మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. ఓకేనా. సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. ఒకవేళ నా రీడింగ్స్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉండాలండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ లేకపోతే నా రీడింగ్స్ మీకు రెజనేట్ అవ్వవు అనమాట. అంటే ఒక లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్ కానీ ఖచ్చితంగా మీరు చేయాలి. ఎందుకంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది బోత్ గివ్ అండ్ టేక్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. అప్పుడే మీకు నా రీడింగ్స్ రెజనేట్ అవుతాయి. ఓకేనా. సో నేను ఇలాగ పెడతాను. I hope you can see. ఓకే. సో ఇది పైల్ నెంబర్ 1 వాళ్ళదన్నమాట. సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. మీ మనసులో ఉండే వ్యక్తి, మీ జీవితంలో ఉండే వ్యక్తి మీ లైఫ్లోకి మళ్ళీ వెనక్కి వస్తారా? మీరు వెయిట్ చేయాలా, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా? ఎంతకాలం వెయిట్ చేస్తారు? అందుకని మనం ఈరోజు యూనివర్స్ని అడుగుదాం. మీరు వెయిట్ చేయాలా, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా? అంటే ఈ వ్యక్తి ఎప్పటికైనా తిరిగి వచ్చే అవకాశం ఉందా? మీరు లేదంటే మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, మీ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారా? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్. Knight of Charishma, the Emperor, Three of Wisdom, the Empress. చూసారా, ఎంపరర్ అండ్ ఎంప్రెస్ టుగెదర్ వచ్చారు. లక్కీ. 6 of Strength, కింగ్ ఆఫ్ చరిష్మా. సో నాకు ఇక్కడ చాలా మటుకి అర్త్ సైన్స్ బాగా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. అర్త్ సైన్స్ అంటే టారస్, వర్గో, కేప్రికాన్. టారస్ అంటే వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి. ఈ రాశులు అయ్యే అవకాశం చాలా చాలా ఉంది. సో ఎంపరర్ అండ్ ఎంప్రెస్ ఒకేసారి వచ్చారంటే మీరు డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అనమాట. మీరు ఒక పేర్ అనమాట, ఒక వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇంకా మీకు మ్యారేజ్ అవ్వలేదు వీళ్ళతో అనుకుంటే కనుక ఇది ఆల్రెడీ డిసైడెడ్ అనమాట. సో యూనివర్స్ ఇది డిసైడ్ చేసే ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి పంపించింది. యు ఆర్ లైక్ సోల్ మేట్స్ ఆర్ ట్విన్ ఫ్లేమ్స్ ఐ కెన్ సే. ఎందుకంటే మీరు ఒక కపుల్ అనమాట, ఎంపరర్ అండ్ ఎంప్రెస్. మీరిద్దరూ ఒక కపుల్ అండ్ అందుకోసమనే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు.
లేదంటే కొంతమంది మీరు మీ హస్బెండ్ కోసం కానీ వైఫ్ కోసం కానీ ఈ రీడింగ్ చూస్తూ ఉండవచ్చు. ఓకే, ఆల్రెడీ ఆల్రెడీ వీళ్ళతో మీకు మ్యారేజ్ అయింది, కానీ ఏదో ఫైటింగ్స్ వల్ల విడిపోయారు, డివోర్స్ వరకు వెళ్ళింది, వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ పేరు అనేది వస్తుందన్నమాట. సో ఈ పర్సన్ ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే కింగ్ ఆఫ్ చరిష్మా. ఈ పర్సన్ ఒకవేళ మీరు వీరి గురించి నెగిటివ్గా ఆలోచిస్తుంటే, ఒకవేళ మీరు వీళ్ళ గురించి అనుమానపడుతుంటే కనుక ఇది అనుమానపడాల్సిన అవసరం లేదండి. వీళ్ళు చాలా ఒక లాయల్ పర్సన్ అనమాట. చాలా మంచి వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి. వీళ్ళు చీటింగ్ పర్సన్ అయితే కాదండి. వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని వదిలేసి వెళ్ళారంటే కూడా దానికి ఏదో ఒక రీజన్ ఉంది. అంతేగాని వీళ్ళు మోసం చేసే మనిషి అయితే కాదు. ఒక మంచితనం ఉన్న వ్యక్తి అనమాట. అందరికీ సహాయం చేసే వ్యక్తి, బాగా డబ్బున్న వ్యక్తి. వీళ్ళకి బాగా వెల్త్ ఉంది. వెల్త్ అంటే మనీ అనే కాదండి. వెల్త్ అనే దానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు నాలెడ్జ్ వైజ్ చాలా వెల్తీగా ఉన్నారు, లేదంటే వాళ్ళకి ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే లేకపోతే డబ్బులు. ఓకే, సో ఇవన్నీ వాళ్ళు చాలా రిచ్ పర్సన్ అనమాట. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రిచ్ పర్సను, సొసైటీలో బాగా పేరున్న వ్యక్తి. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వు చెప్పుకో అంటే వాళ్ళకి చెప్పుకోవడానికి చాలా ఉంది. ఒక బుక్కే రాయొచ్చు అనమాట. అంత అన్ని అచీవ్మెంట్స్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తి ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు. ఒక CEO లాగా, ఒక మేనేజర్ లాగా, ఒక ప్రిన్సిపల్, ఒక జడ్జ్, చాలా మంచి పొజిషన్లో ఉండే వ్యక్తి అనమాట. వీళ్ళని అందరూ గౌరవిస్తారు. ప్లస్ ఏజ్ కూడా నాకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుందండి. మ్యాక్సిమం 30+ లేదా 40+ కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో ఈ వ్యక్తి గురించి మీరు వెయిట్ చేయాలా లేదా అనేది మన క్వశ్చను. సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే మీ దగ్గరికి రావాలని ఒక్కొక్క స్టెప్పు మెల్లిమెల్లిగా వేసుకొని వస్తున్నారు. అది మీకు తెలియదు. ఎందుకంటే ఈ పర్సన్ మీకు తెలియాలని కూడా అనుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళ బిహైండ్ ప్లానింగు, వాళ్ళు వెనకాతల అన్నీ చేస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి మీరంటే ఇష్టము. ఎందుకంటే ఇది వాళ్ళకి డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అనే ఫీలింగ్ అనమాట. చాలామందికి మీరు ఫ్రెండ్ సర్కిల్లో ఉండేవాళ్ళు, మీరు చాలా పార్టీస్ అటెండ్ అవ్వేవారు. సో మీకు చాలామంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు క్లాస్మేట్స్ అవ్వచ్చు, కాలేజ్ మేట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు. సో ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి బాగా తెలుసు. వాళ్ళు రీసెర్చ్ చేశారు, మీ గురించి అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. అది చేసినాక మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు నైట్ ఆఫ్ చరిష్మా అనేది ఒక యాక్షన్ కార్డ్ అనమాట. సో వాళ్ళు ఖచ్చితంగా మీ వైపు యాక్షన్ తీసుకుంటారు. కాకపోతే మీకు ఈ డిలే ఇంత లేటు అయ్యేసరికి మీకు అనుమానం వస్తుంది. అసలు ఈ పర్సన్ నిజమేనా లేకపోతే అబద్ధమా? వాళ్ళు చెప్పిన మాటలన్నీ నిజమా అబద్ధమా? నిజంగా వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వస్తారా లేదా అనేసి మీకు రకరకాల ఆలోచనలు, టెన్షను, యాంగ్జైటీ, మీరు బాధలో ఉన్నారు. కానీ ఈ పర్సన్ అయితే వెనకాతల చాలా ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఏది కూడా ఆలోచించకుండా చేసే మనిషి అయితే కాదండి. ఎంపరర్ కానీ, కింగ్ ఆఫ్ చరిష్మా కానీ. సో వీళ్ళిద్దరూ ఏంటంటే చాలా ఆలోచించి ఒక స్టెప్ వేయాలంటే వాళ్ళు చాలా ఆలోచించి కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోరు. అందుకని వాళ్ళు చాలా స్లో మూవింగ్. కానీ ఒకసారి కమిట్ అయితే మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళేది లేదనమాట. సో వాళ్ళు దానికి చాలా ప్లానింగ్ చేసి మీ దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్, మీరు చాలా వాళ్ళ కంటికి బ్యూటిఫుల్గా, ఒక కాన్ఫిడెంట్గా, అబండెంట్గా, ఒక ప్రేమమూర్తిగా, ఒక ప్రైడ్, అంటే మీరిద్దరు ఈక్వల్ అనమాట. నాకు తెలిసి మీరు క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్, లేదంటే ఒకే ర్యాంక్లో ఉండే కొలీగ్స్ కూడా అవ్వచ్చు. సో వాళ్ళు మిమ్మల్ని ఈక్వల్గా చూస్తున్నారనమాట. వాళ్ళు మీరు సమానం, ఎక్కడే కానీ ఒక ఎక్కువ తక్కువ లేవు. సో దానికోసమని ఫైనల్గా లాస్ట్ వచ్చిన కార్డ్ ఏంటంటే 6 ఆఫ్ స్ట్రెంగ్త్. 6 ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది ఏంటంటే వాళ్ళు ఒక అఫీషియల్ చేయాలనుకుంటున్నారు ఈ కనెక్షన్, ఒక ఎంగేజ్మెంట్ కానీ. సో వాళ్ళు డైరెక్ట్గా వస్తే కనుక అది మ్యారేజ్ ఆఫర్ తీసుకునే వస్తారు. ఒక ఎంగేజ్మెంట్ ప్రపోజల్తోనే మీ దగ్గరికి వస్తారు, కానీ ఊరికనే అయితే రారనమాట. సో వాళ్ళకైతే ఈ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు. సో మీరు వెయిట్ చేయగలిగితే, ఇంతకాలం ఎలాగా వెయిట్ చేశారు, ఇంకొంతకాలం వెయిట్ చేయగలిగితే మాత్రము ఈ కనెక్షను ఎంగేజ్మెంట్ వరకు వెళ్తుంది.
ఓకే. సో మనము ఒకసారి ఏంజిల్ ఆన్సర్స్ కూడా చూద్దాము. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఈ వ్యక్తి కోసం మా పైల్ 1 పీపుల్ వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా? వెయిట్ చేయాలా లేదా? ఈ వ్యక్తి కోసం నా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్ వెయిట్ చేయాలా వద్దా? షుడ్ దే వెయిట్ ఆర్ మూవ్ ఆన్? ఈ పర్సన్ గురించి వాళ్ళు వెయిట్ చేయాలా వద్దా? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. టేక్ యాక్షన్. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఓకే. సో మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈ పర్సన్ మీకు చెప్పట్లేదు, కానీ వాళ్ళు వెనకాతలు చాలా చేస్తున్నారు ప్లానింగ్. సో మీరు కావాలనుకుంటే మీరే యాక్షన్ తీసుకోండి. మీరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే మీరే ఒక నెక్స్ట్ స్టెప్ వేయచ్చు. సో లేదంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఏమైనా మెసేజ్ పంపించవచ్చు. ఎందుకంటే ఇతను చాలా ఈయన కానీ ఈమె కానీ చాలా స్లో మూవింగ్ అనమాట. వాళ్ళకి ఏ డెసిషన్ కూడా అంత ఫాస్ట్గా తీసుకునేది రాదు. సో ఒకవేళ మీరు ఇంకొంచెం ఫాస్ట్గా చేయాలి అనుకుంటే కనుక మీరే యాక్షన్ తీసుకోవచ్చు. కాకపోతే విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఏదో ఒక మూమెంట్ అయితే మీకు కనిపిస్తుంది. ఇంతకాలం ఏ మూమెంటు లేని ఈ కనెక్షన్లో విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీకు ఏదో ఒక మూమెంట్ అనేది కనిపిస్తుంది. సో నా ఉద్దేశం ప్రకారం, ఈ రీడింగ్ ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తేనే మీకు మంచి జరుగుతుంది. ఓకేనా? ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, గ్రాటిట్యూడ్ అని. ఇదంతా ఈ పాజిటివ్ రీడింగ్ మీ లైఫ్లోకి రావాలని చెప్పి మీరు అఫర్మేషన్ చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది నా ఛానల్కి చూస్తున్నారు వీడియోస్, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్తో రేపు కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్. ఓకే. ఇప్పుడు పైల్ నెంబర్ 2. ఒకవేళ మీ బర్త్డే ఈ డేట్స్లో ఉంటే, లేదా మీరు ఈ సీషల్ని చూస్ చేసుకొని ఉంటే, ఈ రీడింగ్ మీకోసం పైల్ నెంబర్ 2. సో చూద్దాము మీకోసం ఆ ఏంజల్స్ ఏం ఆన్సర్ చెప్పబోతున్నాయో. మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా? షుడ్ యూ వెయిట్ ఫర్ దిస్ పర్సన్ ఆర్ మూవ్ ఆన్? మీరు వెయిట్ చేయాలా లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా? మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోవాలా? ఎంతకాలం వెయిట్ చేస్తారు? ఎంతకాలం మీరు లైఫ్ వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకుంటారు? అందుకని ఆన్సర్ చూద్దాం. ద హై ప్రీస్టెస్, 10 of wisdom, Eight of strength, Queen of intelligence, Seven of intelligence, bottom of the deck, the emperor. ఓకే. వీళ్ళలో చాలా షేడ్స్ ఉన్నాయండి. ఈ పర్సన్ యొక్క రాశి, ఐ థింక్ ఫస్ట్ పైల్కి నేను రాశులు చెప్పలేదు. మీ పర్సన్ యొక్క రాశి మేషరాశి అవ్వచ్చు, లేదంటే మీనరాశి అవ్వచ్చు, కుంభరాశి, మిథునం, తుల. ఓకే. మళ్ళా కర్కాటకం, వృశ్చిక రాశి, ఈ రాశులు అయ్యే అవకాశం ఉందండి. ఓకే. సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఈ పర్సన్ ఏంటంటే రకరకాల అవతారాలు ఎత్తున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ లైఫ్లో వేరే వ్యక్తి ఉన్నారండి. అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ మదర్, సిస్టర్, లేదంటే నిజంగానే థర్డ్ పార్టీ. ఎందుకంటే ఇక్కడ హై ప్రిస్టెస్ ఉంది, క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది. ఓకే. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకు వాళ్ళు చాలా హైగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎలాగంటే మీ గురించి అంత పాజిటివ్ ఇది లేదనమాట. అంటే మీరంటే అంత పెద్ద రెస్పెక్ట్ ఏం లేదు.
ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారు నేను నీకు దొరకడం నీ అదృష్టం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే చాలా ఒక గర్వము, ఒక రకమైన ప్రైడ్, ఈగో నేను ఈ పర్సన్‌లో చాలా ఎక్కువ చూస్తున్నాను. ఓకే. వీళ్ళు చాలా అంటే ఇంకా పూర్వకాలంలో పాతకాలపు ఆచారాలు, పాతకాలపు ఆలోచనలోనే ఉన్న వ్యక్తి. అంటే నేను చెప్పింది నువ్వు వినాలి. చాలా డామినేటింగ్ పర్సన్, నార్సిసిస్టిక్ పర్సన్ కనిపిస్తున్నారు. వీళ్ళు మోస్ట్‌లీ మీ వైఫ్ గాని, హస్బెండ్ గాని అవ్వే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి 10 ఆఫ్ కప్స్ ఉంది. ఓకే. 10 ఆఫ్ కప్స్ ఉంది కాబట్టి అంటే అది మీరు ఒక మ్యారీడ్, ఒక ఫ్యామిలీ అన్నట్టు. ఒకవేళ మీరు ఫ్యామిలీ కాకపోతేను కూడా మీరు ఆల్రెడీ ఈ వ్యక్తితో కలిసి ఉన్నారనమాట. మీకు వీళ్ళతో చాలా కాలం ఉంది కనెక్షన్. సో వీళ్ళేంటంటే మిమ్మల్ని ఒక రకంగా ఎలా చూస్తున్నారంటే ఒక నెగిటివ్ ఎనర్జీలో చూస్తున్నారు. మీరు ఒక విచ్, ఒక మీరు ఏదో వాళ్ళకి చెడు చేయబోతున్నారు లేదా చేయించబోతున్నారు. సో వాళ్ళకి ఈ టారోలు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదండి. ఆస్ట్రాలజీ కూడా అసలు నమ్మరు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు నమ్ముతారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ హై ప్రీస్టెస్ వచ్చింది. హై ప్రీస్టెస్ అంటే వాళ్ళకి ఒక రకమైన మిమ్మల్ని చూస్తే అదొక రకమైన ఫీలింగ్ అనమాట. అంటే మీరు ఏదో చేస్తారు, వాళ్ళకి చెడు చేస్తారు. మీరు ఏదో వాళ్ళని వశీకరణం చేయాలనుకున్నారా, బ్లాక్ మ్యాజిక్ చేయాలనుకున్నారా, ఇటువంటి మీ పైన వాళ్ళకి అంత మంచి ఒపీనియన్ లేదు వీళ్ళకి. అందుకనే వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే 10 ఆఫ్ కప్స్ అంటే ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయింటేనూ కూడా వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. చాలామందికి మోస్ట్ ఆఫ్ దెమ్ ఇది మ్యారీడ్ పైలే చూస్తున్నారండి. అయితే వీళ్ళకేంటంటే మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉంది. చాలా కోరికగా ఉంది. కమ్యూనికేట్ చేయాలి, చాలా ఫ్లర్టింగ్‌గా మాట్లాడాలి, ఒక సెక్షువల్ టాక్ చేయాలి అనేసి వీళ్ళకి చాలా కోరిక ఉంది. కానీ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. అంటే మీరు ఒక రకమైన మంచి పవర్‌లో ఉన్నారు. కత్తి పట్టుకొని ఉన్నారనమాట. వేసేస్తాను, నా దగ్గరికి రా, నీ పని చెప్తాను అన్నట్టుగా మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారనమాట. మీరు చాలా స్టబర్న్‌గా, మీరు చాలా కాన్ఫిడెంట్‌గా అందుకని వాళ్ళకి భయమేస్తుంది. సో వీళ్ళు ఒక ప్లేయర్ అయ్యే అవకాశం కూడా ఉందండి. వీళ్ళు ఎందుకంటే 7 ఆఫ్ సోర్డ్స్ అనేది ఒక ప్లేయర్ ఎనర్జీ అనమాట. అంటే వీళ్ళకి ఒక పర్సన్ కాకుండా వీళ్ళకి చాలా మందితో సంబంధాలు ఉండే అవకాశం ఉంది. లేదంటే కూడా ఒకవేళ వాళ్ళకి ఏ సంబంధాలు లేదంటే కూడా వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఓపెన్‌గా చెప్పట్లేదండి. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ వాళ్ళు హైడ్ చేసుకుంటున్నారు. మీకు చూపించే మొహం వేరు, వాళ్ళ వెనకాతల మాస్క్ వెనకాతల ఉండే ఫేస్ వేరనమాట. వాళ్ళు మూవ్ ఆన్ అయిపోదామా అనుకొని వెళ్తున్నారు. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి మిమ్మల్నే చూస్తున్నారు. అంటే మీకు వాళ్ళకి మధ్య అంత మెమరీస్ ఉన్నాయి, అంత ఇన్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల వాళ్ళు మిమ్మల్ని వదలలేకపోతున్నారు. అలాగని మీ దగ్గరికి వచ్చి కమిట్ అయ్యి ఉందామంటే వాళ్ళకి అది లేదు. సో భయపడుతున్నారనమాట. వాళ్ళు ఏదో ఒక చాలా బ్యాడ్‌గా చేసి ఒక బ్యాడ్ ఫైటింగ్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు, మీ నుంచి విడిపోయారు ఈ పర్సన్. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలంటే ఏ మొఖం పెట్టుకొని రావాలి అనేది వీళ్ళకి. ప్లస్ అది కాకుండా వీళ్ళు మంచి పొజిషన్‌లో ఉన్నారు. మీకంట చూసుకుంటే వాళ్ళు బాగా రిచ్, లేదంటే వాళ్ళు ఒక మంచి ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి, లేదా మంచి జాబ్ ఉండిండొచ్చు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఒక ఎంపరర్, నేను ఎవరినైనా కొనగలుగుతాను, ఏదైనా రప్పించుకోగలుగుతాను, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ మనసులో ఉద్దేశం ఏంటంటే మీతో మాట్లాడాలి, మీతో అసలు కమ్యూనికేట్ చేయాలి, మీతో మళ్ళా ముందులాగా ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి ఉన్నాయి. కానీ వాళ్ళకి మనసులో ఇదేమంటే మీరు అంటే దగ్గరికి వస్తే ఏం చేస్తారనే భయము. ప్లస్ మీరు ఏదో పూజలు చేసి మొత్తానికి వాళ్ళని చేసుకుంటారు అన్నట్టుగా ఆ భయం కూడా ఉంది. లేదంటే వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ కానీ, సిస్టర్ కానీ, గ్రాండ్ మదర్ కానీ, ఆంట్ కానీ ఎవరో వాళ్ళ గ్రిప్‌లో అయితే ఉన్నారండి. లేదా ఎవరైనా వీళ్ళపైన ఆల్రెడీ బ్లాక్ మ్యాజిక్ చేసి ఉండొచ్చు మీకు దూరం చేయటానికి. సో నాకు ఇక్కడైతే గ్యారంటీగా ఏదో ఒక ఇది కనిపిస్తూ ఉంది, ఒక బ్లాక్ మ్యాజిక్ టైప్‌లో. అంటే వాళ్ళు కలవకూడదని చాలా స్ట్రాంగ్‌గా ఒక ఏదో శక్తి మిమ్మల్ని అడ్డుపడుతుంది. ఓకే. సో ఇది వీళ్ళ పరిస్థితి. ఇంకా వెయిట్ చేయాలా వద్దా మీరు ఆలోచించండి. కానీ చూద్దాం, ఏంజెల్స్‌ని కూడా అడుగుదాం. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్, ఈ వ్యక్తి గురించి నా వ్యూవర్స్ వెయిట్ చేయాలా వద్దా? ఈ వ్యక్తి గురించి నా వ్యూవర్స్ వెయిట్ చేయాలా వద్దా?
వీళ్ళ గురించి వెయిట్ చేయాలా వద్దా, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా? వెయిట్ చేయాలా, వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవాలా? వెయిట్ చేయాలా వద్దా? దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. రీకన్సిడర్. నో. ఓకే. సో వీళ్ళు గురించి మిమ్మల్ని అయితే ఏంజల్స్ అయితే చెప్తున్నాయి క్లియర్గా, మీరు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే ఈ పర్సన్ ఎప్పటికీ మారరు. వస్తే కూడా మీకు ఫైటింగ్లు ఇలాగే ఉంటాయి, ఈ కొట్లాట్లు ఇలాగే ఉంటాయి. సారీ, మీకు మళ్ళా సేమ్ అదే సైకిల్ రిపీట్ అవుతుంది. ఇంకా ఆ మాత్రం దానికి మీరు కలవడం ఎందుకు? మళ్ళా లేనిపోని టెన్షన్స్ కొని తెచ్చుకోవటం ఎందుకు? దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకు వీళ్ళని పట్టుకొని వేలాడతారు? ఎందుకు వీళ్ళని పట్టుకొని ఏడ్చుకుంటా కాళ్ళు పట్టుకొని ఎందుకు మీకు ఇంత బాధలు? రీకన్సిడర్. మీరు ఒకవేళ వీళ్ళ కోసం వెయిట్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఒకసారి థింక్ చేయండి, రీథింక్ చేయండి. ఎందుకు నేను వెయిట్ చేయాలి? ఏమి అంత గొప్ప వీళ్ళలో? ఓన్లీ నాకు నచ్చారు, నేను ప్రేమిస్తున్నాను అంతే కదా. కానీ అవతల పక్క నుంచి సేమ్ ప్రేమ లేనప్పుడు నేను ఎందుకు వెయిట్ చేయాలి అనేది మీరు ఒక నిమిషం ఆలోచించుకోండి. ఎందుకంటే మీకు దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఇంతకన్నా మీరు ఈ వ్యక్తిని వదిలేస్తే మీకు ఇంతకన్నా మంచి వ్యక్తి దొరుకుతారు. అందుకనే మీరు వెయిట్ చేయొద్దు, నో అని చెప్తుంది. సో పైల్ 1 ఎంతైతే పాజిటివ్గా వచ్చిందో పైల్ 2 అంతే నెగిటివ్గా వచ్చింది. ఓకేనా? సో మీ విషయంలో ఎంతవరకు ఇది రెజినేట్ అయిందని నాకు చెప్పండి కామెంట్స్ ద్వారా. అప్పుడు నాకు తెలుస్తుంది నా రీడింగ్స్ మీకు రెజినేట్ అవుతున్నాయో లేదో. ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లస్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ మీ దగ్గర ఉంది, ప్లీజ్ మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఓకే, మళ్ళా నెక్స్ట్ రీడింగ్లో రేపు కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.